ఈస్ డిజైన్ స్ట్రెంత్ డ్యూ టు రప్చర్ యూజ్ చేసుకుని మనం డిజైన్ స్ట్రెంత్ ఎలా చేయాలి. దీనికి కూడా మనకి IS 800/2007 కోడ్ బుక్లో క్లాస్ 6.3.3 యూజ్ చేసుకుంటే మనం అది ఓపెన్ చేస్తే మన దీనికి సంబంధించిన డిజైన్ ప్రాసెస్ అనేది అక్కడ కనిపిస్తుంది. వన్ ఈజ్ ఫ్లాట్స్ ఆర్ ప్లేట్స్కి ఒక ఫార్ములా యూజ్ చేస్తాము, యాంగిల్స్కి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఫ్లాట్స్ ఆర్ ప్లేట్స్కి చూస్తే TDN = 0.9 ANFU/γm1. ఇక్కడ T మీన్స్ టెన్షన్ మెంబర్, D మీన్స్ డిజైన్, N మీన్స్ ఇక్కడ మన రప్చర్లో యూజ్ చేసేది నెట్ ఏరియా కాబట్టి N అని ఇండికేషన్ చేసుకుంటాం. హియర్ AN మీన్స్ నెట్ ఎఫెక్టివ్ ఏరియా. సో నెట్ ఎఫెక్టివ్ ఏరియా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అంటే ఏంటి, టోటల్ ఏరియాలో నుంచి ఎన్నైతే హోల్స్ ఉంటాయో ఆ హోల్స్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే దట్ ఈస్ నెట్ ఎఫెక్టివ్ ఏరియా. సో B - ND0 into T. B - ND0 into T. ఇక్కడ B అంటే ఏరియా, టోటల్ ఏరియా, N అంటే నెంబర్ ఆఫ్ హోల్స్, D అంటే హోల్స్ ఆఫ్ డయా, T అంటే థిక్నెస్. FU = అల్టిమేట్ స్ట్రెస్ γm1 ఫర్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ రప్చర్. రప్చర్ యొక్క పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ వాల్యూ ఇస్ 1.25.